శ్రీశైలం ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి తరలి వచ్చారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతోంది. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. శివస్వాములు సైతం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కాలినడకన శ్రీశైలం చేరుకుని స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు భక్తులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ శ్రీశైలం నుంచి అందిస్తారు. శ్రీశైలం గిరిలు ఓంకార నాదంతో దద్దరిల్లిపోతున్నాయి. హరహర శంభో శంకర మహాదేవ అంటూ లక్షలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి ఆలయంలో జాగరణ చేయాలన్న లక్ష్యంతో ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. ఇసుక వేస్తే రాలనంతగా శ్రీశైలంలో వీధులన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి. ఏడాది పొడవునా శ్రీశైలంలో జాగరణ చేసేందుకు భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. మనం కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? గద్వాల నుంచి వచ్చాయి. ఎట్లా ఉంది శ్రీశైలంలో? మహా అద్భుతం ఉంది, బాగుంది. మీ దీక్ష ఎట్లా సాగింది? బాగుంది, బాగానే జరిగింది స్వామి, బాగానే జరిగింది. ఫస్ట్ టైం వేసారా మాల? నేను 9 సార్లు వేసిన. 9 సార్లు నడిచి వస్తున్నారా? నేను డైరెక్ట్ వచ్చిన, 9 సార్లు నడిచి వచ్చిన. ఈసారి డైరెక్ట్ వచ్చిన శివ. మా మామ స్వామి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? నేను నల్గొండ జిల్లా చండూరు నుంచి వచ్చిన స్వామి. నేను గతంలో పాదయాత్ర చేసినాను. నేను ఇప్పుడు నాది 22వ శివ దీక్ష. ఇప్పుడు ఇక్కడ శ్రీశైల బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకొని తిరిగి అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి రామేశ్వరం వెళ్ళి ఇవన్నీ శైవక్షేత్రాలన్నీ దర్శించి రావాలనేది మా కోరిక. ఓం నమః శివాయ. చెప్పండి. మేము కర్నూలు జిల్లా వచ్చినామండి. సివిల్ మండలం కంబదాల గ్రామం. మాకు ఇక్కడ చాలా దర్శనం మాత్రం లింగ దర్శనం చాలా బాగా జరిగినది. మేము ఇక్కడ 8 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఈసారి వసతులు కూడా బాగున్నాయి. కొద్దిగా నీళ్ల వసతి, బాత్రూమ్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతున్నాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి చాలా అద్భుతంగా చేసినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. లింగ దర్శనం కూడా బాగా జరిగింది. శ్రీశైలం ప్రాధాన్యత చెప్పండి సార్. శ్రీశైలం మహాక్షేత్రం అంటే మన భారతదేశం భూమండలానికి నాభి స్థానంలో ఉన్నటువంటి క్షేత్రము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ శక్తిపీఠమైనటువంటి భ్రమరాంబదేవి, ఆ జ్యోతిర్లింగమైనటువంటి మల్లికార్జున ఇద్దరు పక్క పక్కలా ఉన్నారు. అంటే మీకు ఉదాహరణకు చెప్పాలంటే శివభక్తులు దయచేసి వేరే విధంగా అనుకోదు. స్వామివారికి, అమ్మవారికి నిత్య కళ్యాణం, పచ్చతోరణం అంటారు. అంటే నిత్యము కళ్యాణం జరుగుతుంది. అంటే కొత్త దంపతులు పెళ్లి చేసుకొని పక్క పక్కన ఈడుజోడుగా ఉంటే ఎలా ఉంటుంది? ఈ శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబదేవి, మల్లికార్జున స్వామి కుడి ఎడమ ఆ విధంగా కనబడుతున్నా కావాలని మీరు అబ్జర్వేషన్ చేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.